ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకుందాం జూన్ 4న రిలీజ్ అయినటువంటి మూవీ గురించి. ఇదే మూవీ రామ్ చరణ్ నటించినటువంటి మూవీ అండి. రామ్ చరణ్‌కు తోడుగా జాన్వీ కపూర్ కూడా నటించడం జరిగింది. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వరాలు అందించడం జరిగింది. ఇక అతని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అతను అందించినటువంటి సాంగ్స్ ఇదివరకే శ్రోతలను ఉర్రూతల వేస్తుంది. ఇక బుచ్చిబాబు సన దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్నట్టు మూవీ భారీ అంచనాల మధ్య జూన్ 4న రిలీజ్ కావడం జరుగుతుంది. ఇది ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ మూవీ మనం చూసుకుంటే అయితే 1980 స్టోరీ విలేజ్ బ్యాక్గ్రౌండ్ స్పోర్ట్స్ ఆధారంగా ఈ మూవీ ఉంటుందని మనకు తెలుస్తుంది. ఇక ఈ మూవీకి మెయిన్ హైలైట్ రామ్ చరణ్ యొక్క నటన అని చెప్పొచ్చు. ఇక రామ్ చరణ్ నటిస్తున్నటువంటి మూవీ చాలా నిడివిడితో ఉన్నటువంటి మూవీ. రంగస్థలం తర్వాత ఈ మూవీ అని చెప్పొచ్చు. ఇక లుక్స్ వైర్ పరంగా కూడా చాలా కష్టపడడం జరిగింది. ఇక జానీ కూపర్ గ్లామర్తో ఆకట్టుకుంటుంది. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోరు ఏఆర్ రెహమాన్ అందించిన పాటలు కూడా ఈ సినిమాకి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. ఇక ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని మనం అందరం అనుకుంటున్నాం. ఇక ఇప్పటికే చూసినటువంటి ట్రైలర్ కూడా చాలా అద్భుతంగా ఉంది. రామ్ చరణ్ కెరీర్లో ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అందరూ అనుకుంటున్నారు. బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఈ మూవీ రామ్ చరణ్ గారు నటించడం జరిగింది. ఇప్పటికే బాగుందని టాక్ నడుస్తుంది మనకు. ఇక ఓవరాల్గా చూసుకుంటే అయితే సినిమాకి జాన్వీ కపూర్ హీరోయిన్ తన గ్లామర్ నటనతో ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా నిడివైన 3 గంటలకు పైగానే ఉంటుంది. సెకండ్ హాఫ్లో కొన్ని ఎమోషన్ సీన్స్ వద్ద కాస్త నెమ్మదిస్తుందని అంటున్నారు. ఇక ఇంటర్వల్ బ్యాంక్ గుస్పంప్ తెప్పిస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ సంచలనంగా ఉంటుందని టేర్ వర్గాల ట్రాక్ అండి. దర్శకుడు బుచ్చిబాబు మార్క్ డైరెక్షన్ స్క్రీన్ ప్లే పెద్ద ప్లస్. ఇక తన పాత్రలో జీవించడమే కాకుండా ఎమోషనల్ సీన్స్లో రామ్ చరణ్ కంతగారు పెట్టిస్తున్నాడని తన కెరియర్లోని బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పడం జరిగింది. ఇక జూన్ 4న మన ముందుకు వస్తుంది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించినటువంటి మూవీ. ఇక చివరి 30 నిమిషాలు సీట్ల అంచున కూర్చోబెట్టేలా ఉంటుందని టాక్ నడుస్తుంది మనకు. ఇక చూడాలి రిలీజ్ అయిన తర్వాత ఈ మూవీ ఎలా ఉంటుందో చెప్దాం. మళ్ళీ రివ్యూ ఒకసారి. ఫస్ట్ హాఫ్ యాక్షన్ మ్యూజిక్తో సాగిపోగా సెకండ్ హాఫ్ ఎమోషనల్గా ఉంటుంది. రామ్ చరణ్ యాక్టింగ్ బుచ్చిబాబు డైరెక్షన్లో ఈ సినిమాను ఒక బ్లాక్ బస్టర్ రేంజ్లో నిలబెట్టాలని మనకు రిపోర్ట్ నుంచి అందిన సమాచారం. ఇక ఓవరాల్గా చెప్పాలనుకుంటే సినిమా నిడివిని 3 గంటలకు పైగా ఉండడంతో సెకండ్ హాఫ్లో కొన్ని ఎమోషనల్ వద్ద కాస్త నెమ్మదిస్తుందని చెప్పడం జరిగింది. ఇక రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం ఒకసారి. మీరు కనుక నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటికీ అందిన సమాచారం ప్రకారం ఈ రివ్యూ ఇలా ఉంది. ఇక జగపతి బాబు నటన కూడా ఇందులో అద్భుతంగా ఉంటుందని డబ్బింగ్ చూసిన తర్వాత మనకు రివ్యూ రావడం జరిగింది. ఓకే, నా ఛానల్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రివ్యూ అనేది ఓరిజినేషన్ కాదు, గమనించగలరు. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మోర్ రివ్యూస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.